దళితులకు దేశం వర్గం దండన. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దప్పలంపాడులో దళితులపై సాంఘిక బహిష్కరణ కత్తి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ జరిగినటువంటి మల్లాం గ్రామంలో జరిగినటువంటి సోషల్ బాయ్కాట్ మీద ఇప్పటివరకు కేసు పెడితే ఒట్టు. దళితులను సామాజిక బహిష్కరణ చేసి కుల వివక్ష పాటించినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టకుండా ప్రభుత్వం తాత్సార్యం చేస్తుంది. కేవలం శాంతి కమిటీ వేసి ఇరు వర్గాల్ని చల్లబరిచాం అనే దానికే పరిమితమైంది. కేసు పెట్టడానికి సిద్ధం కాలేదు. ఇప్పుడు దానికి తోడు నెల్లూరు జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మరొక సోషల్ బాయ్కాట్. చాలా విచారకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి ముడిపెడుతూ సాక్షి పత్రికలో కథనం వచ్చింది. దళితులకు దేశం వర్గం దండన. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళితులపై గ్రామంలో అర్ధరాత్రి ఈలలు వేశారని దళిత యువకులపై టీడీపీ పెత్తందారుల దాడి. అదేమని ప్రశ్నించినందుకు మంచినీళ్ళు ఇవ్వకుండా, పొలం పోనీయకుండా ఆంక్షలు. పక్క గ్రామాలకు కూడా హుకుం. ఉపాధి పనులకు రానియని ఫీల్డ్ అసిస్టెంట్. దళితులెవరూ గ్రామంలోకి రావద్దంటూ మైకులో ప్రకటన. న్యాయం చేయాలంటూ సబ్ కలెక్టర్ను ఆశ్రయించిన బాధితులు. చంపేస్తామని బెదిరిస్తున్న బాధితులు గగ్గోలు. ఇదంతా గుడ్లూరు మండలంలోని దప్పలంపాడు అనేటువంటి గ్రామంలో గడిచిన 4-5 రోజులుగా ఈ సాంఘిక బహిష్కరణ కొనసాగుతోంది అంటూ కథనం. మరి ఇలా ఏంటి దళితుల మీద ఇలాంటి సోషల్ బాయ్కాట్ పదే అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి తీరుని ఏమనాలి? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? పైగా ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పక్క నియోజకవర్గంలో జరిగినటువంటి వ్యవహారం. కొండపిలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటే పక్కనే కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దళితుల మీద ఈ రీతిలో సోషల్ బాయ్కాట్ వరకు వెళ్ళిందంటే ఏమనాలి? ఎంత వ్యవహారం ఇది? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సామాజిక వ్యవహారం నడుస్తుందో చూడండి.